హాయ్ అండి అందరికీ. నేను మీ ధనలాభాయ్. ఈరోజు మన వీడియో వచ్చేసి అండర్ గ్రౌండ్ మెట్రో రైలు ఎలా నడుస్తుందో చూద్దామండి. అసలు ఎంఆర్టీ అంటే ఏంటంటే మాస్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ అండి. త్వరగా క్విక్‌గా వెళ్ళిపోవడానికి అండర్ గ్రౌండ్ యూజ్ చేస్తారు. ఫ్లైఓవర్ మీద కూడా నడుస్తాయి. కాకపోతే అండర్ గ్రౌండ్ టన్నెల్ మెట్రో అనేది చాలా ఫాస్ట్‌గా, యాక్యురసీగా, ఎఫిషియెంట్‌గా నడుస్తాయండి. అవి ఎలా నడుస్తాయో చూద్దామండి. వీటి సిస్టమ్ అంతా డ్రైవర్ ఉండరండి వీటిల్లో. కొన్ని వాటిల్లో అయితే ఉంటారు కానీ సర్కిల్ లైను, నార్త్ ఈస్ట్ లైను, డౌన్ టౌన్ లైన్‌లో కొన్ని స్టేషన్‌లు మాత్రం డ్రైవర్ అయినా ఉండరు. ఇవి మొత్తం సెన్సార్ సిస్టమ్‌తో నడుస్తాయండి. మనం లోపలికి వెళ్ళే దగ్గర నుంచి మొత్తం అంతా సెన్సారేనండి. కరెక్ట్‌గా మనం ఎంఆర్టీ లోపల ట్రైన్‌లోకి ఎంటర్ అవుతున్న డోర్ల దగ్గర ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్స్ ఉంటాయండి. అవి మన డోర్‌కి ఏమైనా అబ్‌స్టాకిల్స్ ఉంటే క్లోజ్ అవ్వవు. సో, ఫస్ట్ మనం ఎంటర్ అయిపోతాం. ఆ తర్వాత వచ్చి మ్యాగ్నెటిక్ సెన్సార్లు యాక్టివేట్ అయిపోయి మిషన్ యొక్క స్పీడ్‌ని, ఇంజిన్ యొక్క స్పీడ్‌ని, ఆ వీల్ యొక్క స్పీడ్‌ని, ఆ క్రాంక్ షాఫ్ట్ యొక్క ఆపరేషన్ మొత్తం ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటదండి. ఆ తర్వాత యొక్క క్వాంటమ్ సెన్సార్లు వచ్చేసి హైలీ ఎగ్జాక్ట్‌గా లొకేషన్ ఎక్కడుంది ట్రైన్ లొకేషన్ ట్రాకింగ్ చేస్తదండి. ఆ తర్వాత వచ్చేసి మనకి ఈ యాక్సిలరోమీటర్ ఉంటదండి. అంటే ఒక టన్నెల్ యొక్క హెల్త్‌ని ఎలా ఉంటది, ఏమన్నా వైబ్రేషన్స్ ఉన్నాయా, మూవ్‌మెంట్స్ ఉన్నాయా, డిఫార్మేషన్ ఏమైనా జరిగినాయా అనేది అది తెలుస్తుందండి. పీజోమీటర్ ఉంటదండి. అంటే టన్నెల్ చుట్టూ ఏదైనా వాటర్ ప్రెషర్ ఏదైనా ఉందా లేదా అని చెప్పి పీజోమీటర్ చెక్ చేస్తుంది. అలాగే మనకి లైడార్ సెన్సార్లండి. లైడార్ సెన్సార్లు అంటే ఏం లేదు, సబ్‌వేలో మనకి ఏదైనా మూవ్‌మెంట్స్ అబ్‌నార్మల్‌గా ఉన్నా, లేకపోతే సర్ఫేస్ కరెక్ట్‌గా లేకపోయినా అది మొత్తం డిటెక్ట్ చేసుకొని చెప్తదండి. ఆ తర్వాత మనకి టెంపరేచర్ సెన్సార్లండి. టెంపరేచర్ సెన్సార్ వచ్చేసి లోపల టెంపరేచర్ ఎంత ఉంది, ఎందుకంటే ఎక్స్‌పోర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి టెంపరేచర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి కాబట్టి టెంపరేచర్ సెన్సార్లు చూసుకుంటారండి. అలానే దాని స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ సెన్సార్లు ఉంటాయండి. అంటే మన ట్రాక్ యొక్క డిస్‌ప్లేస్‌మెంట్ ఎలా ఉంది, వాటి యొక్క స్ట్రెస్ ఎలా ఉంది, స్ట్రెయిన్ ఎలా ఉంది, ఇవన్నీ గేజెస్ సంబంధించినవన్నీ మొత్తం అవే చూసుకుంటుందండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ప్రెజర్ సెన్సార్‌లండి. ప్రెజర్ సెన్సార్‌లో వచ్చేసి ట్రాక్ మీద ఏమన్నా లోడ్ ఉన్నా, అన్‌ఈవెన్‌గా ఏమన్నా ట్రాక్ మీద పడున్నా వాటి యొక్క డిటెక్షన్ తీసుకొని తెలుపుతదండి. ఇట్లా వీళ్ళకి 12 నుంచి ఎర్లీ మార్నింగ్ 5 వరకు మెయింటెనెన్స్ ఉంటదండి. ట్రైన్‌లు ఏమి నడవవు. ఆ టైంలో వాళ్ళు చూసుకొని మెయింటైన్ చేస్తారు. ఇదండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్.